రైతులందరికీ నమస్తే. నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్. ఇప్పుడు మీరు చూస్తున్న తోటకు వచ్చి 20 రోజులు. ఈ 20 రోజుల తోటకి ఈ విధంగా అధికంగా పక్క మోజులు కానీ పక్క కొమ్మలు కానీ రావడానికి నేను ఏ మందులు వదిలాను, ఏ మందులు స్ప్రే చేశాను అనేది టాపిక్ అయితే మీకు చెప్పబోతున్నాను. మొదటి రోజు నుంచి 20 రోజుల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది అయితే మీకు ఈరోజు టాపిక్లో చెప్పబోతున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే మనం మొలకలు పెట్టిన మొదటి వారంలో అంటే 7 రోజులకి మొలకలని బాగా బతుకున్న తర్వాత డ్రెంచింగ్ అయితే చేయడం జరిగింది. డ్రెంచింగ్ వచ్చి రెడ్ ఆమిల్ గోల్డ్, వాల్యూమ్ ఫ్లెక్సీ, ఇసాబిన్ అయితే డ్రెంచింగ్ చేశాము. ఇవి చేయడం వల్ల వేరుకూల వ్యవస్థ కానీ పడకుండా, చెట్లు చనిపోకుండా, చెట్టు ఆరోగ్యంగా మొదలు దృఢంగా రావడానికి, చెట్టు ఆరోగ్యంగా పెరిగి గ్రోతింగ్ రావడానికి ఇవైతే డ్రెంచింగ్ అయితే చేశాను. దాని తర్వాత 10 రోజులకి ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చి సోలమాను, యాంట్రకాలు, ఇసాబిన్ అనేది అయితే ఫస్ట్ స్ప్రే చేశాను. దాని తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ వచ్చి టోకెను, ఓషియను అంటే ఇవి వచ్చి డైనోటిఫోరాన్ అనే టెక్నికల్ కలిగిన ఓషియన్ కానీ యూపీఎల్ కంపెనీ నుంచి ట్రైగస్ అనేది అయితే డైనోటిఫోరాన్ అనే టెక్నికల్ యూస్ చేశాను. ఇది పచ్చదనం పనిచేస్తుంది. దాని బదులు మీరు ఓషియన్ కూడా యూస్ చేయొచ్చు, టోకెన్ యూస్ చేయొచ్చు. సో ఆ ఓషియన్లో కాంబినేషన్ సాఫ్, ప్లాంటోమైసిన్, ఇసాబిన్ అయితే మనము కాంబినేషన్ కలుపుకొని సెకండ్ స్ప్రే అయితే చేసుకోవచ్చు. నేనైతే స్ప్రే చేశాను. ఇంకా థర్డ్ స్ప్రేయింగ్ వచ్చి మినిక్ట్రో ఎక్స్ట్రా, సాఫ్, ఇసాబిన్. ఈ థర్డ్ స్ప్రేయింగ్ వచ్చి ఇది స్ప్రే చేశాను. ఇంకా డ్రిప్పుల విషయానికి వచ్చినట్టయితే 15 రోజుల తర్వాత నేను 3/19 అనేది అయితే మనము డ్రిప్లో వదలడం జరిగింది. 15 రోజులకు ఒకసారి, మళ్ళీ 20 రోజులప్పుడు ఒకసారి డ్రిప్పుల్లో 3/19 అనే డ్రిప్పు ఒక్కొక్కసారి 6 కేజీలు 2 టైమ్స్ వదలడం జరిగింది. ఇంకా నిన్న రీసెంట్గా తక్షణ అనేది అయితే లిక్విడ్ 1 లీటర్ బాటిల్ వదలడం జరిగింది. 30 గుంటలకు గాను 2 బాటిల్ అయితే వదిలాను నేను తక్షణ అయితే. సో నిన్నటైతే తక్షణ అనేది వదలడం జరిగింది. సో నేను మొదటి నుంచి 20 రోజుల వరకు ఈ జాగ్రత్తలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా పక్క మోసలు అనేది చెట్టు బాగా రావడానికి కానీ అంత దోహదపడింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయితే చేస్తాము. ప్రతి రోగానికి పరిష్కారం అయితే దొరుకుతుంది. ముఖ్యంగా మనం 20 రోజుల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమంటే మచ్చపడకుండా అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ప్రతి స్ప్రేయింగ్లోనూ ఫంగిసైడ్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఇంకా అధికంగా లీఫ్ మైనర్ పచ్చదోమ వస్తుంది కాబట్టి లీఫ్ మైనర్ని, పచ్చదోమని కంట్రోల్లో చేసుకున్నట్టయితే చెట్టు మనకు ఆరోగ్యంగా ఈ విధంగా పక్క మోసలు బాగా వచ్చి ఆరోగ్యంగా వస్తుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనం వదులుకోవడం జరిగింది. 30 గుంటలు గాను అర్ధ మూట అయితే 2 టైమ్స్గా వదులుకున్నాను మెగ్నీషియం సల్ఫేట్ కూడా. ఎందుకంటే మెగ్నీషియం లోపం